అందరికీ హ్యాపీ నాగపంచమి. మార్నింగ్ మార్నింగ్ నేను లేచి తలంటి స్నానం చేసుకునేసాను. మా బుడ్డోడికి కూడా స్నానం చేపించాము. వచ్చి మార్నింగ్ స్నానం చేపించేసి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నాగపంచమి రోజు గోవాలో ఏం స్పెషల్ చేశారనేది చూపిస్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే ఫిష్ అనమాట మా ఇంట్లో. ఎందుకంటారా, ఇదిగోండి ఇన్ని పిల్లలు ఉంటే మరి ఖచ్చితంగా కావాల్సిందే కదా. ఆన్ టాప్ ఆఫ్ దట్ క్యాట్ ఫుడ్ కూడా వీటికి. ఇంకా మేము తినే ఫుడ్ అయితే చూపించేస్తాను. ఈ రోజు స్పెషల్ నాగపంచమి రోజు ఫుల్ వెజ్ అనమాట. ఫస్ట్ అయితే పంప్కిన్ కర్రీ, దాని తర్వాత మూగ్ కర్రీ అన్నమాట, వైట్ రైస్, ఇంకా బీట్రూట్ తాలింపు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇదన్నమాట, పతోలి అంటారనమాట దీన్ని. ఇది వచ్చేసి టర్మరిక్ లీఫ్ ఉంటుంది కదా, దాంట్లో ఆ లీఫ్ లోపల ప్రిపేర్ చేశారనమాట పెట్టి. సో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇది చూసారా? ఇది వచ్చేసి గోవాలో ఏదైనా వినాయక చవితికి లేదా నాగపంచమికి చేస్తారనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, నాకు కూడా చాలా ఇష్టము. సో మా లంచ్ అయితే ఇదన్నమాట. మీ లంచ్ లో ఏంటి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈరోజు గోవాలో ఎండ వస్తుంది. ఎందుకు ఎండకి ఇంత ఎక్సైట్మెంట్ అంటారా? మరి అన్ని రోజులు అయింది ఎండ వచ్చి గోవాలో. సో ఇంకా నా బుడ్డోడు చూడండి ఎంత ఎక్సైట్ అవుతున్నాడు. Don't forget to like, share and subscribe guys. Thanks for watching.